హే గ్రాప్లర్స్, వెల్కమ్ బ్యాక్ టు గ్రాప్లర్ టెక్. అండ్ ఈ వీడియోలో అయితే మనం మన డిఎస్ఏ వరల్డ్ లో ఉన్నటువంటి ఒక కాంట్రవర్షియల్ డిబేట్ అయితే మనం చూడబోతున్నాం. అండ్ దాట్స్ నథింగ్ బట్ వై సి ప్లస్ ప్లస్ ఈస్ ఆల్వేస్ బెటర్ దెన్ జావా ఆర్ పైథన్ ఫర్ డిఎస్సి. సో డిఎస్సి అనేది ఒక కాంపిటీషన్ మీరు కన్సిడర్ చేసుకుంటే ప్రతిసారి మన సి ప్లస్ ప్లస్ కి గోల్డ్ మెడల్ అయితే వస్తుంది. వెరాస్ జావా అండ్ పైథన్ పోడియంలో అయితే నిలబడి ఉంటారు. అండ్ వై, వాట్స్ ద రీజన్ అంటే ద వెరీ ఫస్ట్ రీజన్ ఈస్ STL. So Standard Template Library. So what do you mean by STL? సో C++లో మనకి ఒక మంచి మ్యాజికల్ టూల్ బాక్స్ అయితే ఉంటుంది. సో దాని పేరే స్టాండర్డ్ టెంప్లెట్ లైబ్రరీ, ఆర్ షార్ట్గా చెప్పాలంటే STL. సో ఇట్స్ లైక్ హ్యావింగ్ అ జీనీ ఇన్ ల్యాంప్. సో మనకి ఒక ల్యాంప్లో, మనకి మ్యాజికల్ ల్యాంప్లో ఎలా అయితే జీనీ ఉంటుందో, ఇన్ ద సేమ్ వే C++లో మనకి ఒక కావాల్సినటువంటి ఎలాంటి యూస్ కేస్కైనా మనకి ప్రీ రిటర్న్ అండ్ ఆప్టిమైజ్డ్ కోడ్ అయితే మనకి ఈజీగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సార్టింగ్ చేయాలన్నా, సెర్చింగ్ చేయాలన్నా, ఆర్ వేరే డేటా స్ట్రక్చర్స్ రాయాలన్నా, ఓకే, సో వాటన్నిటికీ నీకు కావాల్సినటువంటి ప్రీ రిటర్న్ అండ్ ఆప్టిమైజ్డ్ కోడ్ వచ్చేసి మనకి ఎస్టిఎల్ టూల్ బాక్స్లో అయితే ఉంటుంది. సో సింపుల్గా నీకు దాని పేరు తెలిస్తే చాలు, యూ కెన్ జస్ట్ దాన్ని కోడ్లో ఇంక్లూడ్ చేసి నువ్వు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ ఆర్ జావాలో ఏదైనా కోడ్ మన 50 లైన్స్ రాయాలి అంటే, ఒకవేళ దానికి అదే యూస్ కేస్కి తగ్గట్టు మనకి C++లో ఒక ఆల్రెడీ ప్రీ రిటర్న్ ఫంక్షన్ అయితే ఉంటుంది. నువ్వు జస్ట్ దాన్ని తీసుకొచ్చి నువ్వు వాడుకోవడం మాత్రమే నీకు తెలిస్తే చాలు. ఓకే, అండ్ సింపుల్ గైస్, హూ డజన్ లవ్ షార్ట్ కట్స్? సో ప్రతిదానికి నీకు షార్ట్ కట్ ఉంది అంటే దాట్స్ ద బెస్ట్ థింగ్, రైట్? సో ఒక C++ ఒక పర్సన్ అని మనం కన్సిడర్ చేసుకుంటే ఇట్ విల్ సింపుల్, ఇట్ విల్ టెల్ లైక్, హే, ఐఎమ్ ఫాస్ట్ అండ్ ఐ విల్ సేవ్ యువర్ టైమ్ ఫ్రమ్ రైటింగ్ బాయిలర్ ప్లేట్ కోడ్. సో నువ్వు బాయిలర్ ప్లేట్ ప్రతిదానికి రాయాల్సిన అవసరం లేదు, నా దగ్గర ఆల్రెడీ రాసి పెట్టున్నాను, నువ్వు జస్ట్ అది వాడుకో చాలు అని చెప్పేసి చెప్తుంది. ఓకే, సో దాట్స్ ద ఫస్ట్ థింగ్. సో స్టాండర్డ్ టెంప్లెట్ లైబ్రరీ. వెరాస్ ద సెకండ్ రీజన్ ఈస్ స్పీడ్. వెన్ యూ కన్సిడర్ స్పీడ్, C++ అనేది ద ఫ్లాష్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అనమాట. సో మన డిఎస్ఏ వరల్డ్లో స్పీడ్ అనేది చాలా చాలా మ్యాటర్ అవుతుంది గైస్. సో ఇమాజిన్ యు ఆర్ ఇన్ ఎ కోడింగ్ కాంటెస్ట్, అండ్ మన పైథాన్ కూడా ఎలా ఉంటుందంటే, సో మిడిల్ ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఒక చిన్న నాప్ తీసుకున్నట్టు ఉంటుంది. ఓకే, సో పైథాన్ అనేది ఒక చిల్ ఫ్రెండ్ లాంటిది. రిలాక్స్ మ్యాన్, మన టైం ఉంది. సో డిఎస్ఏలో టైం అనేది ఈజ్ ఎవ్రీథింగ్. ఓకే, కన్సిడర్ టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ డిఎస్సి. సో చాలా చాలా మ్యాటర్ అవుతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు C++, ఇట్స్ లైక్ ద ఫ్లాష్, దాని యొక్క లూప్స్ అండ్ అల్గోరిథమ్స్. సో లైక్ ఒక మీటింగ్ అని కన్సిడర్ చేసుకుందాం. ఒక మీటింగ్కి ఈ 3 మెంబర్స్ C++, జావా అండ్ పైథాన్ వెళ్తున్నారు. C++ అనేది, హే, మీటింగ్ టైం అయిపోతుంది, సో కమాన్ త్వరగా రెడీ అయిపోయి త్వరగా వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటుంది. వెరాస్ జావా, దాని దగ్గర ఎక్స్ట్రా బ్యాగేజ్ ఉంటుంది. ఓకే, క్యారీ చేస్తుంటుంది. దాని యొక్క వర్బోస్ సింటాక్స్, సో చాలా లెంతీ కోడ్ ఉంటుంది. సో నువ్వు చాలా వర్బోస్గా రాయాలి నీ కోడ్ని. వెరాస్ పైథాన్ అనేది, హే, ఇప్పుడు నేను ఈ మీటింగ్కి ఏం వేసుకోవాలి, సో ఏం డ్రెస్ వేసుకోవాలి అన్నట్టు ఇంకా డిసైడ్ అవుతూనే ఉంటుంది. సో ఈ ముగ్గురులో కంపేర్ చేస్తే ఎవరు ఫాస్ట్ ఉన్నారని మీకు అనిపిస్తుంది? అఫ్ కోర్స్ ఇట్స్ C++, రైట్? సో ఇన్ ద సేమ్ వే, మీకు స్పీడ్ కావాలి, మీరు రాసే కోడ్కి మీకు స్పీడ్ అనేది మ్యాటర్ అయితే ఫార్ షూర్ C++ ఈజ్ ఎ బెటర్ చాయిస్. సో జావాలో కూడా స్పీడ్ ఉంటుంది, బట్ కంపేర్డ్ టు జావా, C++ అనేది ఆల్వేస్ ఒక స్టెప్ అహెడ్లోనే ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ వై C++ ఈజ్ ద ఫ్లాష్ ఆఫ్ ప్రోగ్రామింగ్. అండ్ హియర్ కమ్స్ ద మెమరీ మేనేజ్మెంట్. సో నో బేబీ సిట్టింగ్ ఇస్ రిక్వైర్డ్. సో పైథాన్ని మనం ఒక స్పాయిల్డ్ కిడ్ అని చెప్పి కన్సిడర్ చేసుకున్నాం. ఎందుకు? దాని దగ్గర ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ ఉంది. లైక్ ఇట్ విల్ బీ లైక్, డోంట్ వరీ, సో ఐల్ క్లీన్ అప్ ఆఫ్టర్ మై సెల్ఫ్. సో నేనే క్లీనప్ చేసుకుంటా, నువ్వేం చేయొద్దు అని చెప్పేసి చెప్తుంది. అండ్ జావా కూడా సిమిలర్ గానే, సో నువ్వు మెమరీ ఏదైనా యూజ్ చేసావంటే అది ఆటోమేటిక్గా అది లైక్ అది క్లీన్ చేసుకుంటుంది. దాన్ని మనం ఆటోమేటిక్ గార్బేజ్ కలెక్షన్ అంటాం. వేరాజ్ మన C++ అనేది ఒక డిసిప్లైన్డ్ అడల్ట్ లాంటిది. సో యూ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్. సో మెమరీ నువ్వే అలొకేట్ చేసుకో, మెమరీని నువ్వే ఫ్రీ చేసుకో. సో నీకు ఆ ఫ్రీడమ్ అది ఇస్తుంది. ఓకే, సో నువ్వే మెమరీని అలొకేట్ చేసుకొని, నువ్వే ఫ్రీ చేసుకొని, సో ఈ ఫ్రీడమ్ నీకు ఇచ్చినట్టే ఇన్ రిటర్న్, సో నీ రెస్పాన్సిబిలిటీ నాకు డిమాండ్ చేస్తుంది. అండ్ ఫార్ డిఎస్ఏ ఈ కంట్రోల్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. లైక్ యూ కెన్ ఆప్టిమైజ్ యువర్ కోడ్ అనమాట. సో నీ పర్ఫార్మెన్స్ యొక్క లాస్ట్ డ్రాప్ యూ కెన్ స్క్వీజ్. ఓకే, సో ఈ కంట్రోల్తో, సో నీకు కంట్రోల్ కావాలి, నీ కోడ్ మీద నీకు కంట్రోల్ కావాలి అంటే అఫ్ కోర్స్ యూ షుడ్ హ్యావ్ దిస్ కంట్రోల్. అండ్ ఈ కంట్రోల్ అనేది మనకి C++ ఇస్తుంది. సో అలొకేటింగ్ మెమరీ అండ్ ఫ్రీయింగ్ అప్ ద మెమరీ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఓకే,
సో దట్ ఈస్ బై మెమరీ మేనేజ్మెంట్. C++లో ఇట్ గివ్స్ యూ మోర్ కంట్రోల్ when compared to other languages. Okay, and here comes the fourth reason. So better debugging experience. సో ఎప్పుడైనా మీరు పైథాన్ కోడ్ని కన్నా డిబగ్ చేస్తే ఇట్ విల్ బీ లైక్ ఎ క్రైమ్ నవల్ అనమాట. సో వేజ్ ఎ కల్ప్రిట్ అని చెప్పి ఎత్తుక్కుంటా ఉంటాం. వెరాజ్ ఇన్ జావా అదొక స్ట్రిక్ట్ టీచర్ లాంటిది, ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది. లైక్ సింటాక్స్ ఎర్రర్ చూడు లైన్ నెంబర్ 200లో, కమాన్ గో అండ్ ఫిక్స్ ఇట్. వెరాజ్ C++ అనేది ఇట్స్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ బ్రూటలీ హానెస్ట్. సో ద కంపైలర్ అని ఏం చేస్తుందంటే ఇట్ విల్ క్యాచ్ మోస్ట్ ఆఫ్ యూర్ మిస్టేక్స్ ఈవెన్ బిఫోర్ యూ రన్ ద కోడ్. నువ్వు కోడ్ రన్ చేసే ముందే నీ మిస్టేక్స్ అన్ని అది పట్టేస్తుంది అండ్ ఇట్ విల్ క్లియర్లీ టెల్ యూ అనమాట, ఈ పలానా లైన్లో తప్పు ఉంది, సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో ఇట్స్ లైక్ హ్యావింగ్ లైక్ ఎ ఫ్రెండ్, నీతో ఒక ఫ్రెండ్ ఉన్నట్టే. సో నువ్వు ఇంటర్వ్యూకి వెళ్తున్నావు, నీ టైంని సరిగ్గా నువ్వు కృక్ చేసుకో అన్న లైక్ ఎలా అయితే మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనం సేవ్ చేస్తారో, సో C++ కూడా మనకి చాలా బెటర్ డిబగింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. సో if you want a better debugging experience, of course, C++ should be your choice. And finally, the fifth reason, guys, industry standard for competitive programming. So let's face it. So 90% of coding competitions అనేది C++ దాని వెనకే తిరుగుతుంటుంది. ఎందుకు? దాని యొక్క స్పీడ్, దాని యొక్క ఎఫిషియన్సీ అండ్ ఇట్స్ మ్యాజికల్ STL ఫీచర్స్ కోసం C++కి ఒక క్రేజ్ అయితే ఉంటుంది. సో ఈవెన్ ద మోస్ట్ బ్రిలియంట్ పైథాన్ డెవలపర్స్ సమ్టైమ్స్ దే స్విచ్ టు C++ ఫర్ కాంటెస్ట్. ఓకే, సో ఇది ఎలా అంటే ఒక సాకర్ గేమ్ ప్లే చేస్తున్నట్టు, ఒక సాకర్ మ్యాచ్లో C++ అనేది ఒక స్టార్ ప్లేయర్ లాంటిది, వెరాజ్ జావా అండ్ పైథాన్ బెంచ్ మీద కూర్చొని చీర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో నో అఫెన్స్, సో పైథాన్ ఫ్యాన్స్, నో అఫెన్స్, బట్ మేబీ a little offense. You have to accept the truth, right? So C++ is always better than Java or Python when it comes to like this DSC. So these are the 5 reasons, guys. So 5 solid reasons. మన డిఎస్ఏ వరల్డ్ని అది రూల్ చేయడానికి ఈ 5 సాలిడ్ రీజన్స్ అనమాట వై C++ ఇస్ బెటర్ దెన్ జావా ఆర్ పైథాన్. సో దాని యొక్క STL, దాని యొక్క స్పీడ్, దాని యొక్క మెమరీ కంట్రోల్, డీబగ్గింగ్. సో not only just winning this competition games, okay, so C++ always leads the pack. Okay, and here is a small homework, guys. So మీరు మీ డిఎస్ఏకి సో ఏ లాంగ్వేజ్ మీరు ప్రిఫర్ చేస్తారు అండ్ వాట్ ఆర్ ద రీజన్స్? సో పైథాన్ ప్రిఫర్ చేస్తే మీ పైథాన్ రీజన్స్ ఏంటి, ఆర్ జావా ప్రిఫర్ చేస్తే నీకున్న రీజన్స్ ఏంటి అని చెప్పి కమెంట్లో అయితే మీరు కమెంట్ అని చేయండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి, సో దట్ వీ కెన్ ఈవెన్ అండర్స్టాండ్ వై అదర్ లాంగ్వేజెస్ ఆర్ బెటర్. Okay, so don't forget to like, subscribe and share this video with your fellow grapplers. అండ్ ఈ రీజన్సే కాకుండా ఇంకా చాలా రీజన్స్ ఉంటుంది, బట్ మేజర్ 5 రీజన్స్ వచ్చేసి సో ఇవన్నమాట ఎందుకు C++ ప్రిఫర్ చేయాలి వెన్ కంపేర్డ్ టు జావా ఆర్ పైథాన్ ఫర్ డిఎస్సి. ఓకే, ఐఎమ్ స్పెసిఫైయింగ్ ఫర్ డిఎస్సి. అట్లని చెప్పి జావా పైథాన్ వేస్ట్ అని కాదు, బెటర్. సో మీ బెటర్ ఎగ్జిక్యూషన్ కోసం, ఈ టైం మేనేజ్మెంట్ కోసం, వీటన్నిటి కోసం మనం C++ అయితే ప్రిఫర్ చేస్తాం. ఆర్ మీకు ఏదైనా అదర్ రీజన్స్ ఉంటే కూడా మీరు కమెంట్లో అయితే మెన్షన్ చేయండి, గైస్. And that's it for this video. So until next time, keep coding, and that's it, guys. Bye bye.